దేవునితో పట్టు ప్రీతి కూడా మనమే. పండు పండు మనమే. ఆదాం అహం పరిపాలకుండా మనమే మనమే. ఏ పాపి దైవ మాటలు కాదని మూట కట్టుకున్న నువ్వు రాజువా, పరిపాలకుడువా? మరణం నీ పాలన మరణం, శాపం నీ నుండి జననం, పాపం శాపం, సకల మానవాళికి కలంకం తెచ్చిన నీకు పాలించడం చేత కాదు. పాలిస్తాం, పండుతో పాలిస్తాం. ఆ పండు, ఆ పాపం శాపం అందరూ పోయారు, మొత్తం పోయారు. జలప్రలయంలో అందరూ కొట్టుకుపోయారు. ఏమన్నావు? ఒకే ఒక్కడువా? ఏం నిరంజన? ఒకే ఒక్కడు, ఒక్కడనే మిగిలాను. ఏం నిరంజన్? నేను ఒక్కడే పాపం చేయలేదు. అదిగో స్త్రీ నాకు ఇచ్చిన జగనంట మోసం చేసింది. ఆ జంటలను, ఆహా జంటలను, అన్ని జంటలను నేనే కాపాడాను. నేనే రాజు, నేనే రాజు. గంటలు మంటలు కాపాడేశావు. పాపము శాపము లోపము కాపాడేశావు. పండు అన్నావు, ఆ పండు కాపాడేశావు. పాలిస్తా, పండుతో పాలిస్తా, స్త్రీతో పాలిస్తా. పాలించాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం విశ్వాసం ఉన్నవాడే రాజు. తండ్రి అబ్రహామా, ఇక్కడ అబ్రహం ఏంటంటే మనమేం చేస్తామా అని పితామహుడను, విశ్వాసం పితామహుడను, లెక్క కందని చిత్తగా రేణువులు పెట్టి ఘాటికి పితామహుడను. వీరంతా ఈ అబ్రహం సంతతి, ఈ అబ్రహం సంతతి. రాజంటే నమ్మకమే కాదు, పాలించేవాడు, నడిపించేవాడే రాజు. అసంఖ్యాకమైన ఇశ్రాయేలు ప్రజలను నేనే నడిపించాను. మోసెస్ ఫరో సైన్యాన్ని కదిలించాను. నేనే రాజుని. మేము కదిలించాం, జలప్రలయంలో మేము నడిపించాం. ఓడలో తోకోటము, నీటి మీద తేలియాటమో కాదు, సముద్రాన్ని తీర్చుతూ మేమే నడిపించాం. అది ఆమె చేసిన అద్భుతము, నీ కార్యము కాదు.
ఒడిసిన ఆయుధం, మహాబలశాలను కూల్చిన ఆయుధం, పాపం జాతి వివక్షత కలిగిన మహాబలశాలను కూల్చిన ఆయుధం. నేనే రాజు, నేనే రాజు. ఓటనం అంటే ఎవరైనా నా తరతే కాదు. ఒడిసిపెట్టి వాడు స్తంభాలను కూల్చిన కనుక నాదే. నేనే రాజు. రాజంటే కూల్చేవాడు కాదు, నిర్మించేవాడు. అతి పెద్దవాడు నేనే నిర్మించా. అది యావే చేసిన అద్భుతము నీ కార్యము కాదు. నిర్మించేవాడే రాజు కాదు. నా నా నీ కార్యము కాదు. నిర్మించేవాడే రాజు కాదు. నా నా నడిపించేవాడే రాజు. పాలు తేనెలు జాలు అనే ప్రాంతానికి నేనే నేనే నా 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 నడిపించాను. కోచరు నిర్మించడు తర్వాత ఇక తినిపించేయండి. వాళ్ళు కేంద్రం ఆగిపోతాను. పాలు కాదురా, పాలిస్తా. మేము పాలిస్తాం. పాలిస్తా పాలించాను కూడా. పాలిస్తా, పండుగ పాలిస్తా, స్త్రీతో పాలిస్తా. స్త్రీ ఆ స్త్రీ చేసింది నన్ను ఈ స్త్రీ. తెలీదా? ఆ స్త్రీ నా జీవితంలో లేకపోతే నేను పాలించేవాడిని. అవును, పరిస్థితి వ్యామోహం లేకపోతే నా ఎలుబడి నిలబడేదే. ప్రతి మగాడు విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నదనుకున్నా మీకు విజయం లేదు, స్త్రీలే. సరే, స్త్రీ అంటే తోడు నేను అనుకున్నాను. తోడు కాదు, పాడు మిగిలింది తోడు. స్త్రీ అంటే గుర్తొచ్చు. ఏ రోజు వంటి వాడే స్త్రీకి దాసోహం అయిపోయాడు, అంతే కదా? ఆపండి. ఆ పండు కాదు, ఈ పండు. ఆపండి మీ చిల్లరి చింపిరి మాటలు. ఆలకిస్తూనే ఉన్నా మీ ప్రగల్భాలు, మీ పిల్ల కోతలు. నేనుండగా ఇంకొక రాజా. ఎంత కండకావరం! రాజంటే నిర్మించడము, నడిపించడము, రక్షించడము, నమ్మడము కాదు, శిక్షించడం. శిక్షించడం మీకెవ్వరికి తెలియని రాజరికపు లక్షణం. గుర్తుందా? ఎంతో మంది చిన్నారులను, తుచ్చ బచ్చాలను ఓచకోత కోసిన రక్త చరిత్ర మరిచిపోయారా? 10,000 మందిని సేనలను ఊచకోండా. కోసి కోసి మిగిలింది పలకలే. పలకలు కాదురా, ఫలకం. యూదుల రాజు నజరేయుడైన యేసు ఫలకం. మీలో ఎవరైనా రాజు రాజు అని అంటే అదే పలకలు తగిలిస్తాను. అదే శిక్ష, అదే శిలువ. కరెక్ట్ పాయింట్. ఎక్స్క్యూజ్ మీ రాజా, కరెక్ట్ పాయింట్. అదే శిలువ, అదే శిలువ, అదే శిక్ష. మీలో ఎవరైనా సాధించగలరా? ఎవరైనా చేయగలరా? శిలువ, శిక్ష, ఆ త్యాగం, ప్రేమ. నిజానికి ప్రేమించేవాడే రాజు. ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోక, భూలోక, పాతాళ లోకములందరి
సమస్త జీవులు కూడా ఆయన నామమునకు ప్రణతలయ్యే గొప్ప నామాన్ని, ఉన్నతమైన నామాన్ని ప్రభువు ఆయనకు ప్రసాదించారు. ఒప్పుకుంటున్నాను, మీరందరూ యుగ పురుషులే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క కాలమాన ప్రకారం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఘట్టాల్లో మీరు కూడా యుగ పురుషులే. మనమందరం మీరు కూడా వాయుపునీతులే. కానీ మీలో, నాలో, మనలో ఒక పాపం ఉంది, లోపం ఉంది. కాబట్టి పాపము ఎరుగుని వాడే రాజు. కాబట్టి పాపము లేనివాడు శిక్షను పొందగలడు, మరణాన్ని జయించగలడు, సింహాసనాన్ని అధిష్ఠించగలడు, న్యాయపీఠాన్ని నీతిగల రాజుగా ఈ లోకములో వెలయగలడు. అందరికీ కూడా రాజు అయ్యే అవకాశం ఉంది. ప్రభువు ఒక చిన్నారి బిడ్డను మన మధ్యకు వెళుతూ ఒక చిన్న మాట ఉన్నాడు. ఎవరైతే చిన్న బిడ్డల వల్లే రూపొందుతారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. వాళ్ళే రాజు. కాబట్టి మనసున్న వాళ్ళు రాజు. చిన్న బిడ్డల మనస్తత్వం కలిగిన వాళ్ళు రాజు. ప్రేమించేవాడు రాజు. పాపం లేనివాడు రాజు. మనసున్న వాళ్ళు రాజు. కాబట్టి అందరము రాజులు అవ్వాలంటే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో ఆయన యొక్క రాజ్యాన్ని సుస్థిరము చేసి ఆల్ఫా నుండి ఒమేగా వరకు, ఆది నుండి అంతము వరకు తానే ఇలలో ఒక రాజుగా వెలుసున్న ఒకే ఒక వ్యక్తి క్రీస్తు. క్రీస్తే రాజు. 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 రాజా రాజు రాజు రాజు